ఇక బస్సు దిగిన తర్వాత ఏం చేస్తాం? ఆటో కోసం వెయిట్ చేయడం నిజంగా ఒక పెద్ద తలనొప్పి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా రోహిత్? చాలా మంది అంతే కదా, ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ లోపల ఏరియాలకు వెళ్ళాలంటే మెయిన్ ఏరియాలో బస్ దిగిన తర్వాత ఆటో కోసము లేదు వేరే వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటుంటారు. బట్ క్యాబ్ బుకింగ్ అవ్వక కూడా చాలా సార్లు ఇబ్బంది పడే ఉంటారు. అందరూ కూడా పడే ఉంటారు. ఇది ఒక్కళ్ళ బాధ కాదు, ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయట. జర్నీ ఈజీ అయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ ఒక సరికొత్త ఆలోచన చేసింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సులభతరమైన రవాణా సేవలను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. గ్రేట్ న్యూస్ కదా రోహిత్. సో కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఆర్టీసీ బస్సులను ఉపయోగించే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతారు. ఇప్పుడు మెట్రోకి సంబంధించి అలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో దిగిన తర్వాత అక్కడ నుంచి మిగిలిన ప్రాంతాలకు వెళ్ళడానికి షటిల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సో దీని ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు, అలాగే బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి తమ చివరి గమ్యస్థానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకోవచ్చు. అంటే ఆర్టీసీ బస్సుల స్థానంలో ఆర్టీసీ ఆటోలు వస్తాయా? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అట్లానే కనిపిస్తుంది. మరి అంతేనా రోహిత్? మరి మీరే చెప్పాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకొస్తుంది గవర్నమెంట్, ఎలక్ట్రిక్ ఆటోస్ ని తీసుకొస్తుంది. సో దాంతో పాటు షటిల్ సర్వీస్ కాబట్టి యాక్చువల్లీ మెట్రోకి సంబంధించిన షటిల్ సర్వీస్ కూడా అట్లానే ప్రైవేట్ సంస్థే ఆర్గనైజ్ చేస్తుంది రైట్ నౌ. సో మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. ఇక్కడ ఏం చేస్తారు? సో ఈ సరికొత్త సేవల్లో విశేషం ఏంటంటే ప్రయాణికులు బస్సు టికెట్ తో పాటు ఎలక్ట్రిక్ ఆటో టికెట్ ను కూడా ఒకటేసారి బుక్ చేసుకునే సదుపాయం ఉందట. ఒకే బుకింగ్ తో పూర్తి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల ప్రయాణికులకు సమయం, శ్రమ రెండు ఆదా కానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర క్యాబ్, ఆటో సేవల ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జీలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి దశలో ఈ సేవలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్, మియాపూర్, పఠాన్ చెరు, రాజేంద్ర నగర్, ఘట్కేసర్, షామీర్పేట్, శంషాబాద్, శేర్లింగంపల్లి వంటి నగర శివారు ప్రాంతాల ప్రజలు ఈ ఆటోల ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం వీళ్ళకి అందబోతోంది. ఇక్కడ వచ్చే స్పందనను బట్టి త్వరలోనే ఈ సేవలను వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రధాన నగరాలు కూడా దశల వారీగా విస్తరించబోతున్నారు. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడంతో భాగంగా పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోస్ ను మాత్రమే ఈ సేవల కోసం వినియోగించాలని ఆర్టీసీ ఇప్పటికే భావిస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఈవీ వాహనాల తయారీ కంపెనీస్ తో కూడా ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ త్వరలోనే కొలిక్కి రానుండటంతో త్వరలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ ఎలక్ట్రిక్ ఆటోలు రోడ్డుకి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటోలో డ్రైవర్లు ఆర్టీసీ రిక్రూట్ చేసుకుంటుందా అన్నది కూడా మనం చూడాలి. ఇంతకుముందు నీకు ఒకటి టికెట్ ఈవెన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి, అవుట్ స్టేషన్స్ నుంచి వచ్చే వాళ్ళకి అదే టికెట్ని చూపిస్తే అక్కడ వచ్చి లోకల్ సిటీ బస్సుల్లో వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళే వెసులుబాటును కల్పించేవారు. సో ఇప్పుడు ఆటోల్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు అని అంటున్నారు. మరి దీనికి ఒకవేళ ఆర్టీసీఏ ఆటోలు నడిపితే ఆటో డ్రైవర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. రీసెంట్ గానే మన ఇటు ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవన్నీ వచ్చేసిన తర్వాత మాకు ఉపాధి పోతుంది అంటూ కూడా వాళ్ళు ధర్నాలు చేశారు. మరి ఇప్పుడు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉపాధి పోకుండా దీన్ని వాళ్ళనే దీంట్లో అడాప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. బట్ మళ్ళీ అట్లా చేస్తే కూడా వాళ్ళకి మాకు రావాల్సిన అమౌంట్ రావట్లేదు అని కూడా అంటారు. సో వీటన్నిటికీ సంబంధించి గవర్నమెంట్ ఎట్లాంటి సమాలోచనలు చేస్తుందో త్వరలోనే తెలియబోతున్నాయి. సో ఇక ఫర్దర్ అప్డేట్స్ సుప్రభాతంలో చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. స్టే విత్ us.